నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వసంత. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ వసంత. ఈరోజు మన ఛానల్లో టెంపుల్ స్టైల్ పులిహోరాని చాలా సులభంగా త్వరగా చేసుకునేలా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. పండుగల టైంలో కూడా హడావిడి లేకుండా గుడిలో పెట్టే ఆ కమ్మని పులిహోరాని ఇంట్లోని ఇలా చేయండి. ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఈ పులిహోరాలో ఉప్పు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయేలా చూపించబోతున్నాను. అందుకే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకెందుకు లేటు, మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్లోకి ఒక గ్లాస్ అంటే ఒక పావు కిలో బియ్యాన్ని తీసుకొని 1-2 సార్లు బాగా కడిగి తీసుకోండి. ఇలా కడిగి తీసుకున్నాక ఇందులోకి 1-2 గ్లాసుల నీళ్ళను వేసుకోండి. మూత పెట్టి మనము 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అలాగే ఒక పక్కన చింతపండు నానబెట్టుకోవడానికి ఒక 30 గ్రాముల చింతపండును తీసుకొని బాగా కడిగి నానబెట్టండి. మరో పక్క స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక పావు టీ స్పూన్ మెంతులను తీసుకొని ముందుగా దోరగా వేయించుకోవాలి. ఇందులోకి 1 స్పూను ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను మిరియాలను వేసుకోవాలి. వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పక్కనుంచండి. చూసారా, 3 విజిల్స్ వచ్చేసాయి. విజిల్ కూడా పోయింది. మంచిగా రైస్ చూస్తే పొడి పొడిగా వచ్చింది. తర్వాత ఈ అన్నాన్ని ఒక పెద్ద ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టండి. చల్లార్చుకోవాలి పూర్తిగా. అలాగే చింతపండు నుంచి కూడా చింతగుజ్జుని చిక్కగా తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 2-3 స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్ల పల్లీలను కూడా వేసుకోవాలి. పల్లీలను వేసుకొని మంచిగా 80% వేగే వరకు వేయించుకోవాలి. 80% వేగిన తర్వాత పల్లీలు, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను ఉద్దిబ్యాళ్ళు వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూను ఆవాలు కూడా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని జీడిపప్పులు కూడా వేసుకుందాం. ఇందులోకి 4-5 పచ్చిమిరపకాయలు ఇలాగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి ఎండుమిర్చి వేసుకొని ఒక్కసారి అలా కలుపుకుందాం. ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకుందాం. వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మంచిగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక కప్పులోకి తీసేసుకుందాం. మీరు వేరే ప్యాన్లో అయినా కానీ చేసుకోవచ్చు. నేను ఇదే ప్యాన్లోని ఇవి పక్కకు తీసేసి, చూసారు కదా, ఇలా కొన్ని ఉన్నాయి, ఏం కాదు మసాలా దినుసులు. ఇప్పుడు ఇందులోకి చింతపండు గుజ్జు, ఒక స్పూను సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని 1 పచ్చిమిరపకాయలాగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసేసుకొని చింతపండు గుజ్జు నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ తేలుతూ ఉంది. అంతే అండి, చింతపండు గుజ్జు తయారైపోయింది. ఆయిల్ కూడా మంచిగా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చల్లారిన అన్నంలోకి చింతపండు గుజ్జుని వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకే మనము ముందుగా మిక్సీ పట్టించుకున్న మసాలా పొడిని కూడా వేసేసుకుందాం.
వేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ముందుగానే మనం వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. చూసారు కదా, చింతపండు పులిహోర తయారైపోయింది. ఎంత పొడి పొడిగా వచ్చిందో అంతే అండి. టెంపుల్ సైడ్ చింతపండు పులిహోర తయారైపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.